హలో ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే మౌంటైన్ డ్యూ తాగుతున్నారు ఎందుకనుకుంటున్నారా? ఎండలు బాగా కాసేస్తున్నాయి కదా! అందుకని చెప్పి మౌంటైన్ డ్యూ అయితే రోజు తాగేస్తున్నానన్నమాట. హెల్త్‌కి మంచిదో కాదో నాకు తెలీదు గానీ, నేనైతే రోజు అయితే తాగేస్తున్నానన్నమాట. ఎందుకంటే ఎండ అలాగైతే సావగొడుతుందన్నమాట. కాకపోతే రోజు మౌంటైన్ డ్యూ తాగినప్పుడు ఈ మౌంటైన్ డ్యూ రోజు అయితే నా యంక చూసి బాధపడ్డదన్నమాట. మా అన్నయ్యని, మా తమ్ముడిని అందరిని ఎక్స్‌పెరిమెంట్ వీడియోలు చేసి ఆళ్ళని సావగొట్టావు. కొన్నిట్లి రిజల్ట్ తెలిసేమో యూట్యూబ్‌లో పెట్టావు. కొన్నేమో నీలో దాచేసుకున్నావు. నా మీద ఎందుకు చెయ్యవురా అని అడిగింది. ఇంకెంటనే మనం కూడా కొద్దిగా ఆలోచించి అయితే దీని మీద అయితే ఎక్స్పెరిమెంట్ చేద్దామని అయితే రెడీ అయిపోయానమాట. ఈరోజు దీన్ని అయితే మరగేద్దాం. మరగేసి మరి ఏ విధంగా అయితే మారుతుందో మనం అయితే చూద్దాం మాట. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ అన్ని డ్రింకుల మీద చేయగలిగాం కానీ మన బడ్జెట్‌లో ఈ మౌంటైన్ డ్యూ అయితే చేయలేకపోయాం మాట. ఇప్పుడైతే ఆ ఛాన్స్ కూడా వచ్చేసింది. దానికంటే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి క్రియేటర్స్ అండ్ దిస్ ఈజ్ మై అనదర్ వీడియో. ఇప్పుడైతే ఇంక చూడండి ఇంక స్టవ్ అయితే అరేంజ్ చేసుకున్నాం. మనమైతే పెద్ద పొయ్యి అయితే పెట్టలేదన్నమాట. ఇంక ఇప్పుడు మనం అయితే దీన్ని అయితే మరగేసేద్దాం. మౌంటైన్ డ్యూ కలర్ వచ్చినప్పటికి లైట్ గ్రీన్ కలర్‌లో అయితే ఉంటదన్నమాట డ్రింక్ కూడాని. బాటిల్ ఏ కలర్‌లో ఉంటదో డ్రింక్ కూడా అయితే అదే కలర్‌లో అయితే ఉంటదన్నమాట. చూడడానికి మంచి లుక్‌గా అయితే ఉంటది. కాకపోతే ఇది డైలీ తాగొచ్చో లేదో నాకైతే తెలీదు గానీ నేనైతే డైలీ అయితే తాగేస్తున్నానన్నమాట. మినిమం 2, 3 బాటిల్లు అయితేనే. మరి ఏం జరుగుతదని మనకైతే తెలీదు గానీ మనమైతే రోజు తాగేస్తున్నాం. ఇప్పుడైతే ఇంకా 2 నిమిషాలు అయితే అయిందన్నమాట. 2 నిమిషాల్లో అయితే మనం మరగనిచ్చిన తర్వాత అదే ఇలా బబుల్స్ కింద రావడం అయితే జరిగింది. ఇప్పుడైతే ఇంకొక 5 మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా అయితే మారిందన్నమాట. మరి ఏం రిజల్ట్ వస్తదో నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ అయితే అయింది కదా! 10 నిమిషాల తర్వాత అయితే ఈ విధంగా అయితే మారిందన్నమాట. ఇంకొంచెం ఆవిరైపోతుంది. ఇంక దగ్గరికొచ్చేస్తుందన్నమాట. మాక్సిమం ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇంక దగ్గరికైతే వచ్చేసిందన్నమాట. ఇంకొంచెం సేపు అయితే మరగనిద్దాం. 10 నిమిషాలు అయింది కాబట్టి నాకు తెలిసి మాక్సిమం ఒక 25 మినిట్స్ అయితే ఇప్పుడు టైం అయితే తీసుకుందన్నమాట. ఈ 25 మినిట్స్‌లో అయితే ఈ విధంగా అయితే మారింది. ఇక్కడ చూడండి ఎంత థిక్ గ్రీన్‌గా అయితే అంటుందో. ఆల్మోస్ట్ ఇది మరిగినప్పటికనేది ఆటోమేటిక్ కలర్ అనేది అయితే చేంజ్ అయిపోద్ది. ఇక్కడ చూడండి మొత్తం మనం 400 ఎంఎల్ దరిదాపుల్లో అయితే వేసామన్నమాట. ఇది 400 ఎంఎల్ కదా! కనీసం ఒక 20 ఎంఎల్ కూడా ఉంటదేమో అంత అయితే మరిగిపోయిందన్నమాట. ఇది చూడండి గ్రీన్ కలర్‌లోంచి లైట్‌గా అయితే బ్రౌన్‌లోకి అయితే మారిపోతుందన్నమాట. అంటే మాక్సిమం ఏ డ్రింక్ అయినా సరే కలర్ అయితే మారిపోతుందన్నమాట. ఎందుకంటే పాకం దగ్గరికొచ్చేసే కొద్దిగా దీని రంగు కూడా అయితే మారిపోద్ది. ఏంటంటే పాకం కాదులెండి ఇది డ్రింకు. ఇంక దీన్ని అలా కంపేర్ చేసుకున్నామన్నమాట. దీని టేస్ట్ కూడా చూద్దాం. ఎందుకంటే అసల ఏ విధంగా ఉంటదో చాలా డ్రింక్స్ అయితే చేసాం. దేన్ని టేస్ట్ అయితే చేయలేదు. అసలు ఏ విధంగా ఉంటదని చెప్పేసి మాత్రమే. ఇందులో ఇంకా ఏ దురుద్దేశం అయితే ఏమీ లేదన్నమాట. ఇక్కడ చూడండి బ్రౌన్ కలర్‌లోకి అయితే మారిపోయిందన్నమాట. గ్రీన్ కాస్త యెల్లో అయింది. యెల్లో నుంచి ఇంకా బ్రౌన్ కలర్‌లోకి మారడమే లేట్ మాట. అది కూడా మీరు చూస్తూ ఉండగానే అయితే మారిపోయిందన్నమాట. బ్రౌన్ కలర్‌లోకి అయితేనే. ఇటువంటి వీడియోలు మీరెవరు చెయ్యొద్దు. ఎందుకంటే డ్రింక్ వేస్టు, టైం వేస్టు. తర్వాత ఈ మూగురు కడిగితాకి మన చేతులు కూడా ఎక్కువ స్ట్రెంత్ అయితే యూజ్ చేయాలన్నమాట. బలమైతేనే. ఇంకా చూడండి ఇది ఆల్మోస్ట్ పాకం అయితే పట్టేసిందన్నమాట. పాకం అయిపోయింది. దీంతో ఇప్పుడు మనం అరిసెలు గానీ, బూరెలు గానీ ఏమైనా వండేసుకోవచ్చన్నమాట. అంటే బూరెలు వండరేమోలే. అంటే నాకు పిండి వంటల మీద పెద్ద టచ్ లేదులెండి. ఫైనల్‌గా అయితే ఈ కలర్‌లో అయితే మారిందన్నమాట. ఇక్కడ చూడండి బ్రౌన్‌గా అయితే వచ్చేసిందన్నమాట. ఇప్పుడు దీన్నైతే కొంచెం టేస్ట్ చేద్దాం. మరి ఏ విధంగా ఉంటదో అయితే చూద్దాం. ఇక్కడ చూడండి తీగ పాకంలాగా అయితే మారిపోయింది. అందుకని ఈ పొట్టయితే కొంచెం టేస్ట్ చేసే కాబట్టి పెద్ద మూకుడులో అయితే చేయలేదు. చిన్న పెనంలో అయితే చేశానన్నమాట. అందుకని చెప్పేసి చేతి మీద పెట్టుకున్నాను. చెయ్యి వెంటనే కాలిపోయింది. అది కాలిపోయింది చూపించలేదు. అంటే చాలా వేడిగా ఉందన్నమాట. ఇంకా ఈ విధంగా అయితే మారింది. మీకు మాక్సిమం నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. వీడియో చేయడానికి అయితే లేట్ అవుతుందన్నమాట. కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఆ అమౌంట్ కొంచెం అరేంజ్ అవ్వగానే నేను మాక్సిమం వీడియోస్ అయితే చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇంకా టేస్ట్ అంటారా సేమ్ క్యాండీ లాగా అయితే ఉందన్నమాట. చాక్లెట్ లాగా అయితేనే సేమ్ చాక్లెట్ లాగా ఉంది. నేను మాక్సిమం తినేసాను నేనే. చాలా బాగుంది. టేస్ట్ కూడా కొంచెం కొత్తగా బాగుంది. ఎందుకంటే ఇది బాగా మరగనిచ్చాం కాబట్టి ఆ క్యాండీలాగా అయితే మారిపోయిందన్నమాట. నిజంగా బాగుందన్నమాట. మీకు మాక్సిమం ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే మా పాత వీడియోలు కూడా చూసి మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.